గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్కై గురు ఛానల్. నేను శ్రావణి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా కొడైకెనాల్ ట్రిప్ అనమాట. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా అనిపిస్తే దాని కింద కామెంట్స్ కూడా రాయొచ్చు. ఏమంటే ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అయితే కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్గా టికెట్స్ కూడా అవైలబుల్ కనిపించేసరికి మనసు ఉండవట్లేక మా అత్తయ్య మావయ్య వాళ్ళకి కొంచెం షాక్ ఇస్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్‌లో ఇంట్లో నుంచి బయలుదేరడం అనేది జరిగిందనమాట. కాకపోతే మా అదృష్టం కొద్దీ ఏమైందంటే, మేము బుక్ చేసుకున్న ట్రైను కొంచెం లేట్ అయిందనమాట. కొంచెం ఇన్ ద సెన్స్ 6 గంటలు లేటు. అండ్ హోల్ డే ట్రైన్‌లోనే ఉండాల్సొచ్చింది. మొత్తానికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ అయినప్పటికి కూడా జర్నీ జరిగింది. ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే మాత్రం చాలా జరిగింది. ఫ్రమ్ వరంగల్ టు కోయంబత్తూర్. మాకు అప్రాక్సిమేట్‌లీ ట్రైన్ లేట్‌తో కలిపి చెప్పాలంటే కంప్లీట్ డే పట్టిందని చెప్పొచ్చు. అసలు, అసలు తప్ప వరంగల్ దాటి ఒక హైదరాబాద్ అండ్ ఖమ్మం ఈ 2 బోర్డర్స్ తప్ప మనకి ఇంకో బోర్డర్ తెలీదు. అలాంటిది పెళ్ళయ్యాక ఫస్ట్ టైమ్ మా సారు కోయంబత్తూర్ అండ్ కొడైకెనాల్ చూపిస్తా అని తీసుకొనెళ్ళాడనమాట. ఆ కొడైకెనాల్ వెళ్ళడానికి గూడా అంత ధైర్యం ఎలా వచ్చింది అనంటే, మా వారికి అక్కడ ఒక ఫ్రెండ్ ఉండడం వల్ల. మేము ముందు రోజు ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే 6:00కి దిగి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటికెళ్దాం అనుకునే లోపు కోయంబత్తూర్ రీచ్ అయ్యామనమాట. సో, ఎర్లీ మార్నింగ్ 6:00కి కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత నాకు తగిలిన ఫస్ట్ షాక్ ఏంటంటే, రియలైజ్ అయిందేంటంటే, ఆ కోయంబత్తూర్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఐ మీన్ సెకండ్ ఫ్లోర్‌లో ఉంది. మా సార్ నన్నేం చేశారంటే, మళ్ళీ బయటికెళ్ళాలనంటే, ఇలా డైరెక్ట్ ఎళ్ళకూడదమ్మా కిందకి దిగాలి అని కిందకి తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకొచ్చిండు. బయటికి తీసుకొచ్చే ముందు అక్కడొక టాయ్ ట్రైన్ ఉంది. చూడ్డానికి మాత్రం చాలా బావుంది. మా సార్ అక్కడ ఫోటో దిగిండ్రు. నన్ను దిగమంటే అవతారం బాలేదని కొంచెం ఆపేసా. తర్వాత బయటకొచ్చాం. బయటకొచ్చాక అక్కడ టాక్సీస్ చాలామంది వచ్చారు కానీ, ఆటో టాక్సీస్ చాలా అంటే చాలా ఎక్కువ ఫేర్ అడుగుతున్నారనేసి, మేము తర్వాత బస్‌లో వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము. తర్వాత చిన్న టిఫిన్ సెంటర్‌కెళ్ళి ఒక ఇడ్లీ ఆర్డర్ చేశాము. అక్కడ ఇడ్లీ తిన్నాక నాకు అర్థమైందేంటంటే, మన ఇడ్లీకి, ఆ ఇడ్లీకి చాలా తేడా ఉంది. ఆ ఇడ్లీలో తేడా ఏంటంటే, అది కలర్ చాలా ఎక్కువ వెయిట్‌గా ఉంది. అలాగే టెక్స్చర్ గూడా చాలా సాఫ్ట్‌గుంది. సో, దాని తర్వాత మేము అక్కడి నుంచి పళని బస్ స్టాండ్‌కెళ్ళాలి. ఎందుకంటే అన్నయ్య పళని బస్ స్టాండ్‌కొస్తా అన్నాడు. ఉక్కాడం బస్ స్టాండ్‌కెళ్ళామంటే ఫస్ట్ ఉక్కాడం బస్ స్టాండ్‌కెళ్ళాము బస్ ఎక్కి. మళ్ళీ అక్కడికెళ్ళాక మా సార్‌కి తమిళ్ రాదు అని జెప్పేసి నాకే వచ్చిన తమిళంతా వాడేసి వాళ్ళని కనుక్కుంటే ఏందంటే అది ఉక్కడం గాదు. గాంధీపురం బస్ స్టాండ్‌కెళ్ళాలని జెప్పారు. సో, మళ్ళీ ఉక్కడం నుంచి రిటర్న్‌లో గాంధీపురం బస్ స్టాండ్‌లోకొచ్చాము. బస్ నంబర్ అయితే కనుక్కోవడం జరిగింది. అందులో గూడా కొంచెం కష్టపడేసరికి ఏం చేసామంటే ఆ అన్నయ్యకి కాల్ చేసి, ఆ అన్నయ్యతో మాట్లాడిచ్చి నంబర్ కనుక్కున్నాము. కండక్టర్ మాకు కొంచెం హెల్ప్ చేసి బస్ ఎక్కిచ్చాడు. బస్ ఎక్కించిన తర్వాత అప్రాక్సిమేట్‌లీ 1 అవర్ పట్టింది. ఆ 1 అవర్‌లో మేము తీసిన వ్యూస్ ఇవే అన్నమాట. ఉక్కాడం నాట్ గాంధీపురం నుంచి పళని. పళని వెళ్ళేటప్పుడు అబ్జర్వేషన్ ఏందంటే, అది సిటీలా లేదు. మాకైతే టౌన్‌లాగా అనిపించింది. మొత్తం గూడా అంటే బసెస్ వచ్చేసైతే అంత కలర్‌ఫుల్ బసెస్ మనం ఎక్కడ చూడం. ఆ కలర్‌ఫుల్ బసెస్‌లో ఫుల్లుగా వాల్యూమ్ ఉన్న స్పీకర్స్. పోనీ అందులో ఏమైనా డిఫరెంట్‌గా వస్తున్నాయా సాంగ్స్ ఏమైనా ఫ్రెష్‌గా అంటే మొత్తం ఏమంటాం తమిళ్, తెలుగు అర్థం కాకుండా ఉంది అది యాక్చువల్‌గా. తెలుగు సాంగ్స్ తమిళ్ డబ్ అయ్యాయా? తమిళ్ సాంగ్స్ తెలుగులో డబ్ అయినాయా? అర్థం కాలేదు నాకసలు. అన్నీ సేమ్ అనిపించినాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏందంటే ప్రతి ఒక్కరు డివోషన్‌తో మొత్తం ప్రతి ఒక్కరు బొట్లు, ఆ బసెస్‌లో కూడా దేవుడి ఫోటోలు, కంప్లీట్‌గా డివోషనల్ సాంగ్స్. ఇగ మన తెలంగాణలో అయితే ఆ పాటలు వింటా ఉంటే మొత్తం పూనకాలొచ్చేస్తాయన్నమాట. అంత డివోషనల్ సాంగ్స్ అండ్ మాస్ ఉన్నారు. చాలా చాలా మాస్ ఉన్నారు. హాఫ్ అన్ అవర్ టైమ్ అయిపోయిన తర్వాత మాకు కనిపించిన బెస్ట్ వ్యూస్ ఏంటంటే కొబ్బరి చెట్లు. ఎక్కడ చూసినా మనకి చుట్టూ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. అవి చూడ్డానికి చాలా అనిపించినాయి. తర్వాత విండ్ మిల్స్ లాంటివి. అవి అవి గూడా బాగున్నాయి. పళని బస్ స్టాండ్ రీచ్ అయ్యాము. పళని బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత అక్కడ దిగిన తర్వాత అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. అన్నయ్య కార్ తీసుకొని వస్తాడంటే అక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం. తీసుకున్నాక అన్నయ్య వచ్చారు. అన్నయ్య వచ్చిన తర్వాత కార్ ఎక్కేసాం. అండ్ మర్చిపోయినా పళనిలో ఒక ఫేమస్ మురుగన్ టెంపుల్ ఉంది. మేము అక్కడికెళ్ళి ఎళ్లి విజిట్ చేద్దాం అనుకున్నాం. బట్ టైం లేకుండే. సో, దానివల్ల అది అక్కడ అవాయిడ్ చేసేసి మేము కార్‌లో అయితే స్టార్ట్ అయిపోయాము. రాబిన్ అన్నయ్య తీసుకొని వెళ్ళడం స్టార్ట్ చేసిండు. చెప్పాడన్నమాట ముందే. అంటే అన్నయ్య డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్నాడు. కారు గూడా చాలా కొత్తదనమాట.
ఫస్ట్ టైం మమ్మల్ని ఎక్కించుకున్నాడు. అన్నయ్య ఒక 1 టైమో, 2 టైమ్సో కొడైకెనాల్ నుంచి పళనికి ఐ మీన్ అప్ హిల్ అండ్ డౌన్ హిల్ ట్రావెల్ చేశాడు అంతే. సో, మేము అన్నయ్య మీద దేవుడి మీద నమ్మకం వేసేసి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మా సార్‌కైతే ఎక్కడో డౌట్ ఉండేది అన్నయ్య మీద. ఏం చేస్తాడో వీడు మళ్ళీ అనేసి. వెళ్ళాము. వెళ్ళినంక వెళ్తుంటే అసలదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అసలది వేరే అసలు. పళని నుంచి కొడైకెనాల్ రూట్ చాలా బావుంది. కానీ ఎక్కడ దాకా అంటే మనం ఆ మౌంటైన్ క్లైంబ్ చేసేంత వరకే. ఆ మౌంటైన్ మీదకి ఎక్కక ముందు వరకి ఆ ఘాట్ రోడ్ అదంతా కూడా చాలా బావుంది. మొత్తం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, చిన్న చిన్న షాప్స్. ఆ షాప్స్‌లో అన్నీ తేంగా అంటాం గదా! కోకోనట్స్ చాలా పెద్ద పెద్దవి. మేమనుకున్నాము ఇన్ని కొబ్బరి చెట్లున్నాయంటే కోకోనట్‌లో రేట్స్ తక్కువుంటాయేమో అని. కానీ అక్కడ దిగి తాగుదామని ట్రై చేసినప్పుడు ఆ కోకోనట్స్‌లో ఒక్కొక్కటి మాకు రూ. 80కి అమ్మారు. మేము అది షాక్ అయ్యామనమాట. మన దగ్గరేమో రూ. 40కి వస్తాయి. అక్కడ రూ. 80. సో, ఇక్కడ అడిగితే అన్నయ్య ఏమన్నా అంటే, "ఇది మొత్తం టూరిజం ప్లేస్ కాబట్టి టూరిస్ట్‌లే వస్తారు కాబట్టి రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారని" తెలిసింది. అక్కడ మేము చూసిన డిఫరెంట్ థింగ్స్ ఏందంటే కోకోనట్ తర్వాత వెల్లుల్లి, గార్లిక్ అంటాం గదా! జీఐ ట్యాగ్ ఉన్న వెల్లుల్లి అమ్ముతున్నారు. ఓవరాల్ రోడ్ మొత్తం గూడా. అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బనానాస్. ఇవన్నీ లెమన్ సోడాస్ విచ్ ఆర్ వెరీ కలర్‌ఫుల్. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్న సోడాస్ ఉన్నాయి. తర్వాత మేమక్కడ ఆగి కొద్దిసేపు అవన్నీ చూసి, కొన్ని తాగి అక్కడి నుంచి బయలుదేరిపోయాం. బయలుదేరి అప్రాక్సిమేట్‌లీ 2 అవర్స్ పట్టింది మాకు. పళని నుంచి కొడైకెనాల్ రీచ్ అవ్వడానికి. కానీ మధ్యలో ఆ షార్ప్ హిల్స్, ఆ టర్న్స్ అయితే పిన్ హెడ్స్. సేమ్ మన సేఫ్టీ పిన్‌కి పిన్స్ ఎలా ఉంటాయో ఆ హెడ్స్ అలా ఉన్నాయి. అంత నారో గ్యాప్‌లో ఆ కార్ టర్న్స్ తీసుకోవడం, దట్ టూ అన్నయ్య మీద నమ్మకం పెట్టుకొని మేము వెళ్ళడము. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఏందంటే అది మనకు చూడడానికి వన్ వేలా ఉంటది. అంత చిన్న నారో ఉంది గ్యాప్. అందులోనే ఒక బస్ ఎదురుగా వస్తుంటది. మన కార్ అందులో నుంచి వెళ్ళాలి. అసలు ఎలా చేస్తారు వీళ్ళు డ్రైవింగ్ అనేసి తర్వాత మేము అడిగితే తెలిసిందేంటంటే, ప్రైవేట్ బసెస్‌లో ఎప్పుడు గూడా కొడైకెనాల్‌కి వెళ్ళొద్దు. ఏంటంటే గవర్నమెంట్ బస్‌లలో వెళ్ళాలి. బికాజ్ డ్రైవర్స్ అందరూ గూడా చాలా స్కిల్‌ఫుల్ ఉంటారు. ట్రైన్డ్ ఉంటారు. కాబట్టి ట్రైన్డ్ డ్రైవర్స్‌ని మనం నమ్మొచ్చు. సో, బసెస్‌లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ బసెస్‌ని ప్రిఫర్ చేస్తే బెస్ట్. అండ్ మేము కనుక్కుందేంటంటే పళనిలోనే మనకి గవర్నమెంట్ బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. అవి ఎలా అంటే రూ. 200 ఇస్తే కొడైకెనాల్‌లో ఉన్న ఆల్ వ్యూ పాయింట్స్ అన్నీ గూడా చూపించేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి పళనిలో డ్రాప్ చేస్తారు. విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కోయంబత్తూర్ నుండి బస్సులో వెళ్తుంటే ఇలాంటి సాంగ్స్ అన్నీ ప్లే అవుతున్నాయి. దీంతో పాటు ఇంకా మాస్ సాంగ్స్ అండ్ డివోషనల్ సాంగ్స్ టూ. అక్కడ చూస్తుంటే విండ్ టర్బైన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అక్కడ. ఇదేమో ఘాట్ రోడ్ అనమాట. పళని నుండి కొడైకి వెళ్తుంటే వచ్చే ఘాట్ రోడ్. మేము కార్లో వెళ్తున్నాము. బట్ ఒక్కొక్క మౌంటైన్ ఎక్కుతుంటే ఇది దివాళీ సౌండ్ ఎఫెక్ట్. సో, ఒక్కొక్క మౌంటైన్ ఎక్కుతుంటే ఎంత థ్రిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చిందంటే అంత బాగా అనిపించింది మాకైతే. బట్ కోర్స్ చాలా భయమేసింది కూడా. ఎందుకంటే షార్ప్ పిన్ పాయింట్స్ ఉన్నాయి. మనకి టర్నింగ్స్ తీసుకుంటుంటే డ్రైవింగ్ మాత్రం ఎంత స్కిల్ ఉండాలంటే అంత స్కిల్ ఉండాలి. నాకు మాత్రం చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో, మేము రీచ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ ఈవినింగ్ అయింది. తర్వాత ఆ రోజు అక్కడే హోటల్‌లో స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే అన్నయ్య బైక్ తీసుకొని స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్ కొడాయి. మేము అనుకున్నాము ఒక 11 స్పాట్స్ అలా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఇక్కడ నిల్చొని చూస్తే మనకి కొడాయి మొత్తం ఆల్మోస్ట్ కనిపించేస్తది. ఇంత చిన్న చిన్న హౌసెస్, రిసార్ట్స్. కొడాయిలో హౌసెస్ కంటే ఎక్కువ కూడా రిసార్ట్సే కనిపిస్తున్నాయి. బట్ బ్యూటిఫుల్ రిసార్ట్స్. కోర్స్ కాస్ట్‌ని బట్టి స్టే ఉంటది. బట్ చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉన్నాయి. క్లైమేట్ ఆబ్వియస్‌లీ చేంజ్ అనే ఉంది. సమ్మర్‌లో ఇంత కూల్ క్లైమేట్ కోసం వెళ్ళాల్సింది కొడాయికే. సో, ఇది అవెంజర్స్‌తో మా ప్రస్థానం కొడాయి వ్యూ పాయింట్స్ కోసం. కొడాయి వీధుల్లో తిరుగుతున్న కపుల్. ఇలా ఉన్నాయన్నమాట కొడాయి వీధులన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవి పిల్లర్ రాక్స్. అసలు డైరెక్ట్‌గా చూడాలంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడే అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్, ఐ లవ్ ఫారెస్ట్ అని కొడాయి అని రాసుంది. మేము అక్కడ పిక్స్ అయితే చాలా దిగినాము. అన్ని షాప్స్ ఉన్నాయి. లోకల్
హ్యాండ్లూమ్స్ అన్నీ, తర్వాత చాక్లెట్ షాప్స్, మోస్ట్‌లీ చాక్లెట్ ఫ్యాక్టరీసే, చాక్లెట్ షాప్సే మనకిక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది మోస్ట్ అవైటింగ్ స్పాట్ గునా కేవ్స్. ఇది లైవ్‌లో వస్తుంది చూడండి. లైవ్‌లో వీళ్ళ ఎనర్జీ చూస్తున్నాం. చాలా మంది టూరిస్టులొచ్చారు. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఇక్కడే ఉందనుకోవచ్చు ఆ రోజు. మొత్తం మేము ఎక్కడ చూసినా కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు, మన తెలంగాణ పీపుల్, ఆంధ్ర వాళ్ళు అందరూ కనిపించారు. ఎలా తెలిసింది అంటే వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాం కాబట్టి. వాళ్ళ ఎనర్జీ ఒక బ్యాచ్ వచ్చింది. మేమైతే ఎంటర్ అయిన తర్వాత మంజుమల్ బాయ్స్ మూవీ అండ్ గుణ మూవీ వైబ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాయి అక్కడ నుండి. తమిళనాడు లోకల్ నుంచి ఒక బ్యాచ్ వచ్చింది. పిల్లలు అసలు ఏమన్నా ఎనర్జెటిక్ ఉన్నారా వాళ్ళు. వాళ్ళ డ్యాన్స్ కానీ, వాళ్ళ ఎనర్జీ అని, వాళ్ళ సాంగ్స్, వాళ్ళ విజిల్స్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళతో పాటు వైబ్ అవ్వడం స్టార్ట్ చేశారు. మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, ఫుల్ డ్యాన్స్. గుణ మూవీ నుంచి సాంగ్స్ భలే పాడుతున్నారు అసలు వాళ్ళు. మంజుమల్ వైబ్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగా, చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచి మంచి పిక్స్ కూడా దిగాము, మంచి వీడియో కూడా చేసాము. నెక్స్ట్ మేము గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ చూసుకొని అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం 2:30-3 వరకు మోయిర్ పాయింట్కి వెళ్ళిపోయాము. అక్కడ వెదర్ చూడండి ఎలా ఉందో అసలు. ఫుల్ రెయిన్, పొగ, మంచు. అసలు ఆ టైంలో ఆ మంచు ఏంటో అర్థం కాలేదు అసలు. మధ్యాహ్నం 2:00కి 3:00కి ఏంటండి పొగ మంచు అనిపించింది. ఇంకొక 10 మినిట్స్ అక్కడే ఉండిపోయామంటే ఫుల్గా తడిసేవాళ్ళము. పైగా మేము వచ్చేది అసలే బైక్ పైన కదా. సో ఇంకా మధ్యలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళాలి అనేసి మళ్ళీ మేము ప్రయాణం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వెళ్ళేది రోజ్ గార్డెన్కి. ఇది రోజ్ గార్డెన్. నేను వచ్చిన తమిళ్ మొత్తం వాడేశాను అనమాట. మా వారికి ఏంటి బాబు నీ ఓవర్ యాక్షన్ అనేసి అనుకున్నారు. బట్ ఉండాలిగా పక్క రాష్ట్రంకి వెళ్ళినప్పుడు ఆ మాత్రం. సో రోజ్ గార్డెన్లో చూడండి చాలా పెద్ద పెద్ద రోజెస్, చాలా డిఫరెంట్ కలర్స్, మనం చూడని కలర్ అన్నట్టు లేదు ఇక్కడ, అన్నీ ఉన్నాయి. రోజ్ గార్డెన్లో మనకి ఫొటోస్ దిగడం కోసం ప్రత్యేకంగా ఒక స్పాట్ పెట్టారు. అక్కడైతే మేము మంచి మంచి ఫొటోస్ దిగామన్నమాట. ఈ గార్డెన్ అయితే 12 ఎకర్స్లో ఉంది. ఇందులో 1 lakh వైడ్ వెరైటీస్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆల్ స్పీసెస్ చాలా బాగున్నాయి. ఇది నెక్స్ట్ పైన్ ఫారెస్ట్లో క్యామెల్ రైడ్ ఉంది. ఈ పైన్ ఫారెస్ట్ మొత్తము 60 ఎకర్స్లో ఉంది. దీన్ని బ్రయంట్ అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు. సో ఆయన పేరు మీదనే మనకి కొడాయిలో ఒక పార్క్ కూడా ఉంటుంది, బ్రయంట్ పార్క్ అని. మేము కొడాయి లేక్ వెళ్ళే ముందు నైట్ అక్కడికి వెళ్ళాము, బట్ వీడియో. సో ఇది వచ్చేసి కొడాయి లేక్ అనమాట. చూడండి, ఈ లేక్లో బోట్ రైడ్స్ కోసం మనకి చాలా రకాలు ప్రొవైడ్ చేశారు. 2 మెంబర్స్కి బోట్ అని, 4 మెంబర్స్ కానీ వాళ్ళే తీసుకెళ్ళి రావడము, ఆ టైప్ ఆఫ్ బోట్స్. వాటి కాస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ లేక్ చుట్టూ కూడా వాళ్ళు సైక్లింగ్ చేయడం కోసం సైకిల్స్ ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ కాస్ట్ తీసుకుంటారు. చూడండి, లేక్ సెంటర్లో ఒక ఫౌంటైన్ ఉంది, లేక్ మధ్యలో వాటర్ ఫౌంటైన్. ఎంత బాగుందో చూడడానికి అయితే. మా సార్ కావాలని దాని దగ్గరకని తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం. సో ఇదండి కొడైకెనాల్లో మా ట్రిప్ యొక్క విశేషాలు. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ ఇట్లా మీ శ్రావణి కుమార్.